వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. చూసాం బ్రేక్ ముందు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చేసాం. వాటిపై విశ్లేషణకు మనతో ఉన్నారు అద్దెపల్లి శ్రీధర్ గారు, బీజేపీ లీడర్, అలాగే మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి, తాయనాల విజయ్ కుమార్ గారు వైఎస్ఆర్పీ నేత వైజాగ్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. చూస్తున్నాం అన్ని పేపర్లో ఈరోజు ప్రధానంగా ఎవ్రీ పేపర్ హ్యాస్ మెన్షన్ ద సిజేఐ షెడ్డింగ్ టీయర్స్. సో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంటతడి పెట్టడం, 87 గణాంకాల ప్రకారం కేవలం 10 లక్షల మందికి కేవలం 10 మంది జడ్జీలు ఉంటే అదే ఇప్పటికీ కొనసాగడం, కేవలం ఇప్పుడు 15 మంది జడ్జీలు, 40 ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన సాక్షాత్తు ప్రధాని ముందే కంటతడి పెట్టడం. సో వాళ్ళ నియామకాలని ప్రభుత్వం అడ్డుకోవడం నిజంగా అంటే నియామకాలకి అడ్డుకోలేదండి. అంటే మొన్న ఏమైందంటే ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్, ఈ అమెండ్మెంట్స్, ఇవన్నీ కొలీజియం ఏర్పాటు చేసింది. కొలీజియం గురించి దాని మీద డిస్కషన్ అయింది. ఈ ప్రభుత్వం అంటే ఈ కొలీజియం ఈ రోజు క్రియేట్ చేయలేదండి. దేర్ వాజ్ ఎర్లియర్ ప్రాసెస్. అంటే మీకు దీని ముందర ఒక మాట చెప్పాలంటే, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, శివశంకర్ గారు లా మినిస్టర్ గారు ఉన్నప్పుడు మేజర్గా అమెండ్మెంట్స్ వచ్చినాయి. అప్పుడు అంతవరకు ఎవరు కూడా బీసీలు కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీలు కానీ ఎవరు జడ్జిలు బహుకొద్ది మంది ఉండేవారు, ఒకళ్ళిద్దరు ఉండేవారు. ఆ రోజు శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారు నోటీస్ తీసుకెళ్ళి, ఇదే ప్రాసెస్లో అయితే ఉన్నత వర్గాలే ఉంటారు, వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే జడ్జిలు అవుతారు, కొంత ఇబ్బందికరంగా జరుగుతుంది మన పాపులేషన్ కానీ వెనకబడిన వర్గాలకంతా. అప్పుడు దే ఫార్ములేటెడ్ సర్టెన్ ప్రాసెస్. అంటే ఒక లేడీ రిప్రజెంటేషన్ కానీ, ముస్లిం రిప్రజెంటేషన్ కానీ, బీసీ రిప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు మొదలైన తర్వాత అదే ప్రాసెస్ ఈ రోజుకి వాడుకుంటున్నాం ఇన్నాళ్ళు కూడా. తర్వాత ఈ మధ్యన కొలీజియం గురించి డిస్కషన్, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విమర్శించడం అదే, కానీ లేకపోతే మారుతున్న కాలం కొద్దీ నిజంగా 87 ఎక్కడ ఈ రోజు మనం 2016లో ఉన్నాం, మనం ఇంకా కాంగ్రెస్ గురించే మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆ రోజు ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు తీసుకుని వద్దామని చెప్పి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దట్ వాస్ ప్రొటెస్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ జడ్జెస్, దెన్ గవర్నమెంట్. అది దాని మీద ఒక లార్జర్ బెంచ్ ఇవంతా డిస్కషన్ అయిన తర్వాత మొన్న ఈ మధ్యన హార్డ్లీ 2 months బ్యాక్ ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది. అంటే జనరలీ ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చిన తర్వాత అటు జ్యుడిషియరీతో ఒక ప్రభుత్వం, నేషనల్ ప్రభుత్వం ఒక డిస్కషన్, లెజిస్లేచర్ ఒక డిస్కషన్ అయినప్పుడు దానికి ఇట్ షుడ్ న్యాచురల్ లీడ్ టు సమ్ కంక్లూజన్. ఆ కంక్లూజన్ రాకుండా అదే కానీ ప్రభుత్వం కానీ ఒక డెసిషన్ తీసుకుంటే మళ్ళీ కొలిజన్కి వెళ్తుంది. అందుకని ఆ కంక్లూజన్కి వచ్చిన తర్వాత నౌ దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఇన్ విచ్ ఇప్పుడు ఠాకూర్ గారు మొన్న నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఏదైతే మెడికల్ ఎగ్జామ్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఇదివరకున్న బెంచ్ తీసుకున్న డెసిషన్కి డిఫరెంట్గా డెసిషన్ తీసుకుని మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజెస్ అడ్మిషన్స్ అని కూడా ఒక పందాలో జరగాలి. ఆ విధంగా జరిగితేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. అంటే సాక్షాత్తు ఇక్కడ పాయింట్ ఏంటంటే సిజేఐ సాక్షాత్తు ఆయన కంటతడి పెట్టుకునేంత వరకు ఓ పరిస్థితిని లాక్కొచ్చారంటే థ్యాంక్స్ టు ద పాలిటిషియన్స్, థ్యాంక్స్ టు ద సెన్సిటివ్, దట్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు జనరల్లీ నిజంగా కన్నీళ్ళు వచ్చినా కూడా దాచుకుంటాం, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి. బట్ ఏంటంటే నిజంగా ఇండియా అంతటా ఆయన ఎన్ని కేసులు చూసుంటారు, ఆయన సెన్సిటివ్ అని ఒక మాటలో కొట్టి పారేయలేము. విష్ణు గారు, మళ్ళా విష్ణు గారు సార్, స్థానిక సమస్యల గురించి మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ ప్రతి పేపర్ మనం చూసాం. ఇప్పుడు శ్రీధర్ గారు ఏమన్నారో కూడా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సార్. ఏం లేదండి, ఇప్పుడు మనం సామాన్య పౌరులం ఈ న్యాయస్థానం గురించి, న్యాయ వ్యవస్థ గురించి, దాని పనితీరు గురించి, దానికి ఉన్నటువంటి పరిమితుల గురించి చూసి మనం గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆయన కన్సర్నల్లో న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్ని ఒకసారి మననం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయనకి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఎందుకంటే న్యాయమూర్తుల కొరత, కేసులు పెరిగిపోవటము, జనాభాకి తగ్గట్టుగా కోర్టులు లేకపోవటము, జైళ్ళల్లో ఖైదీలు మగ్గిపోవటము, ఇట్లా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆయన మాట్లాడటం బట్టి ఇది ఒక భావోద్వేగానికి గురైనట్టుగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనాలి అనే ఒక ఆలోచనతో, అభిప్రాయంతో భారతదేశ న్యాయ వ్యవస్థ మీద ఆయనకు ఉన్నటువంటి మనసులో మాటని కన్నీళ్ళ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. 2-3 సార్లు భావోద్వేగానికి గురయ్యారని చెప్పారంట. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కింది స్థాయిలో 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉండటము, ఇలాగే ఇంకా కొత్త కేసులన్నీ కూడా ఫైల్ కావటము, ఇది అసలు ఎక్కడికి పోతున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. న్యాయం
డిలే అయితే అన్యాయం జరిగినట్టుగా భావించవచ్చని మనం చెప్పుకుంటుంటాం. Justice delayed, justice denied అంటున్నారు. ప్రధానమంత్రి గారు Right, sir. విని వదిలేయడం కాదు. తాయినాల విజయ్ కుమార్ గారు మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు మీరు. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? సాక్షాత్తు సిజేఐ కంటతడి పెట్టడం, సో ప్రధాని అఫ్ కోర్స్ స్పందించారు, ప్రైవేట్గా మాట్లాడదామని కూడా చెప్పారు. సో ఏ విధంగా చూడాలి? న్యాయ వ్యవస్థ కంటతడి పెట్టుకున్నట్టే అనిపిస్తుంది ఈరోజు. సార్ సిజే ఆఫ్ ఇండియా ఇవాళ కంటతడి పెట్టుకోవడం ఇది నిజంగా బాధాకరమైన విషయం. మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సిన విషయం. అనేక సంవత్సరాలుగా కొన్ని వేల లక్షలాది కేసులు పెండింగ్ ఉండిపోవడం, లోక్ అదాలత్ తెచ్చినప్పటికీ, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తెచ్చినప్పటికీ కేసుల పరిష్కారం అనుకున్న టైంలో అవ్వట్లే. ఫ్రేమ్ చేశారు నిర్దిష్ట టైంలో ఈ కేసు ఇలా చేయాలన్నప్పుడు ఎంత నిబంధనలు పెట్టినప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి. అనేక సార్లు చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ కానీ జిల్లా జడ్జి దగ్గర నుంచి అందరూ కూడా స్టాఫ్ అవసరం. అలాగే నాట్ ఓన్లీ జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేషన్ క్లరికల్ స్టాఫ్ కూడా చాలా కొరత ఉంటుంది. ఈ దిశలో కేసు పెండింగ్ ఉండిపోవడం అనేది, తర్వాత కోర్టులో మౌలిక సదుపాయాలు లేకపోవడం అనేది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే ఇవాళ ప్రభుత్వాలు చూస్తూ ఉంటే ఇవాళ 10 సంవత్సరాలు హైదరాబాద్లో మనకు ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా విజయవాడకి ఆగమేఘాల మీద తాత్కాలికమైనటువంటి సచివాలయాలు ఏర్పాటు చేసి నిధులు ఖర్చు పెట్టేసి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేసి ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు అవసరమైనప్పుడు చేస్తున్నారు. ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి. బట్ జ్యుడిషియరీ నిరంతరం శ్రమిస్తూ ఉంది. ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోతే నడిపిస్తుంది. రాజ్యాంగం అనుసరించి ఎక్కడైనా పనిచేయకపోతే, ఎక్కడైనా ఇబ్బంది వస్తే సరిదిద్దే ప్రక్రియ చేస్తుంది. నిజానికి సిజే గారు చెప్పినట్టుగా ఇవాళ చాలా ఎక్కువ భారం ఉంది జ్యుడిషియరీ మీద. అటువంటి జ్యుడిషియరీ మీద ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ దృష్టి పెట్టకపోవడం చాలా అన్యాయమైన విషయం. ఇది చాలా తక్షణ అవసరం. ఇది ఆలోచించాల్సిన అవసరం. జ్యుడిషియరీస్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఈ దేశంలో అవన్నీ కూడా నేను పూర్తి చేసిన అవసరం అంతేనా ఉంది. థ్యాంక్ యూ. రైట్ అండి. ఇక చూస్తున్నాం సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. సో జీవో 155 ఆల్రెడీ ఉన్న 571 జీవో ఏదైతే ఉందో దాన్ని కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దాని ఫలితాలు ఆయన ఇచ్చే రిపోర్టు ఇంకా రాకముందే దాన్ని రద్దు చేస్తూ 155 జీవో ఇష్యూ చేయడం, 10 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి దారాదత్తం చేయడం, కారు చౌకగా కానీ ఉచితంగా కానీ, ఏ విధంగా చూడాల్సింది? అంటే ఇది అసైన్డ్ భూములే కానివ్వండి, పేదల భూములు కానివ్వండి, ప్రభుత్వం భూములు ఎవరైతే పేదలు వాడుకుంటున్నారో వాళ్ళు దాన్ని తిరిగి తీసుకోవడం కానివ్వండి. మార్కెట్ విలువ కాదు, బేసిక్ విలువ అంటున్నారు. అసలు బేసిక్ విలువ ఏంటి, మార్కెట్ విలువ? అంటే యూజువల్గా ఇదివరకున్న ప్రభుత్వాలు ఏదన్నా కూడా ఎప్పుడైనా పబ్లిక్ పర్పస్ ఉంటేనే మనం తీసుకోగలగాలి. పబ్లిక్ పర్పస్కి తీసుకున్నప్పటికీ మార్కెట్ వాల్యూ ఇవ్వాలి. పబ్లిక్ పర్పస్లో కూడా అంటే పబ్లిక్ పర్పస్ తీసుకున్నప్పుడు దేర్ ఆర్ 2 ఇంటర్ప్రిటేషన్స్ అండి. అంటే ప్రభుత్వం ప్రతిసారి తీసుకున్నప్పుడు అది పబ్లిక్ పర్పస్ కాదు, అది ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్, సెక్రటేరియట్ కట్టాలన్నా, లేకపోతే ఒక హైకోర్టు కట్టాలన్నా, ఒక బస్ స్టాండ్ కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా, ఇవన్నీ జనరల్ పబ్లిక్ పర్పస్. అదొక విధంగా ట్రీట్ చేయాలి. దెన్ ఆ పబ్లిక్ పర్పస్ కింద తీసుకుని దెన్ యూ ట్రాన్స్ఫర్ ద ల్యాండ్ టు ప్రైవేట్ పీపుల్, లైక్ ఏ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే బిజినెస్ ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక థియేటర్ కానీ, హాస్పిటల్ కానీ, వేరే పర్పస్. దాంట్లో కూడా 2 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళు ఇంటర్న్ ఏదైనా గవర్నమెంట్ చేసే డ్యూటీస్, లైక్ ఒక హాస్పిటల్ కడుతున్నారు, అదే కానీ అది కంప్లీట్ గా కమర్షియల్ పర్పస్ అనుకోండి, క్రయ విక్రయాలకు కూడా వాళ్ళకి కంప్లీట్ కమర్షియల్ పర్పస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇదే రేటు తీసుకుని కమర్షియల్ పర్పస్ తీసుకున్నప్పుడు కోర్ట్స్ కూడా ఇంటర్ఫియర్ అయినాయి. అంటే యూ సెడ్ దట్ దిస్ ఇస్ ఫర్ పబ్లిక్ పర్పస్, వేర్ ఇస్ ద పబ్లిక్ పర్పస్? యూ ఆర్ taken that I'll set up a hospital, you in turn lock stock barrel నువ్వేమో థర్డ్ పార్టీకి అమ్మేసావు, హాస్పిటల్కి కానీ, ఎయిర్పోర్ట్కి కానీ, దేనికో. వాళ్ళు ఇన్ టర్న్ 4th పర్సన్కి అమ్మేస్తున్నారు కమర్షియల్ రేట్స్కి. సో ఇక్కడ ఎక్కడుంది పబ్లిక్ పర్పస్? నువ్వు ఏదైతే ₹1,00,00,000 అమ్మావో వీళ్ళ దగ్గర 3 లక్షలు తీసుకున్నావు కదా, దాని వ్యత్యాసం నువ్వు పే చేయాలని చెప్పి ఆర్డర్స్ కూడా వచ్చింది. అంటే దీస్ వర్ ఆల్ ప్రీసిడెంట్స్ మాట. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైనాయి అంటే లాస్ట్ టైం ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రాసెస్గా క్లియర్ కట్గా ఏం చేశారంటే, మార్కెట్ వాల్యూ అంటే కమర్షియల్గా కొంత బ్లాక్ వైట్ ఉన్నదాన్ని మార్కెట్ వాల్యూ అంటారు. అంటే దో మార్కెట్ వాల్యూ ఇస్ ద యాక్చువల్ అసైన్డ్ వాల్యూ ఇన్ ద రిజిస్టర్డ్ డిపార్ట్మెంట్. ఏదైతే మార్కెట్ వాల్యూ అన్నది బయట మార్కెట్లో జరిగే వాల్యూ, ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ, వాట్ ఈస్ ద అసైన్డ్ వాల్యూ ఇన్ ద సబ్ రిజిస్టర్ ఆఫీస్,
దాని స్టాంప్ చెల్లింపులకి ఏదైతే ధర అవుతుందో అది చెల్లింపులకి పెట్టుకునే ఒక బేస్. ఇది మార్కెట్ ధర కంటే దాదాపు 10% తక్కువ ఉంటుంది. 10% ఉంటుంది. చాలా పర్సెంట్ లొకేషన్ బట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చెల్లించడం అంటే మామూలుగా కేంద్ర దానికి 3 times అన్నారండి. దాంట్లో 3 ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటి ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉన్నదో మార్కెట్ వాల్యూ ఉన్నదో దానికి యావరేజ్ చేసి 50%, అది యావరేజ్ చేస్తే 50% అవుతుంది. 10,000 50,000 ఉంటే 60,000 30,000 అవుతుంది. అదొక ప్రాసెస్ ఉన్నది. లేదు అంటే ఈ 10,000 అన్నది 3 రెట్లు ఇవ్వాలన్నది. సో కొన్ని చోట్ల ఏంటంటే మార్కెట్ వాల్యూ ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉన్నదో మార్కెట్ వాల్యూతో సమానంగా ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా రేట్లు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదేమైనా సరే ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకటి ల్యాండ్, నేను ఎంతో మంది రైతులు తీసుకున్నప్పుడు వారు ఏమంటారు, నేను భూమి కొనుక్కుంటాను డబ్బులు ఇస్తాను కదా, నువ్వు అన్న రేట్ ఇస్తాను కదా అంటే, బాబు ఈ డబ్బు తీసుకున్న ధర మేము ఏం చేయాలో మాకు తెలియదు. వాల్యూ నిజంగా ఇచ్చినా అంటే ఇప్పుడు ఆ భూమి 2-3 లక్షలు అయినా కూడా మన 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినా కూడా బాబు ఈ డబ్బులు మేము ఏం చేసుకోవాలో నాకు చేత కాదు, నేను భూమినే నమ్ముకున్నాను, ఏదైనా రేపు పొద్దున పెళ్లి ఏదైనా చేసుకుంటే దాంట్లో 1 ఎకరం 2 ఎకరాలు మా పిల్లలకి ఇస్తాం పెళ్లికి, లేకపోతే వేరే చోట ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ఇప్పుడు 10 లక్షల ఎకరాలు అంటే ఇప్పుడు స్టేట్ షుడ్ డెవలప్, దానికి ఒక ప్రాసెస్లో జరగాలి తప్ప ఏకదమ్ అంటే ఇప్పుడు కంప్లీట్గా కంట్రోల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని చేయడం అనేది కొంచెం ఇబ్బందికరం. ఏదైతే ఇప్పుడు మొత్తం ఈ జియోల అమెండ్మెంట్ అంటే ఇప్పుడు జనరల్లీ కోర్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, దేర్ ఇస్ అ జియో. సో కాన్స్టిట్యూషన్గా ఒక జియో ఉన్నప్పుడు జియో ప్రాసెస్లో మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసేది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పేయింగ్ దట్ కాంపన్సేషన్ కరెక్ట్లీ కోర్ట్ విల్ అప్హెల్డ్. అంటే కామన్ మ్యాన్కి ఇబ్బందికరంగా ఉంటాయి ఇలాంటి జియోలు. అంటే ఇలాంటి జియోలు ఏంటంటే ఎక్కువగా ఇండస్ట్రియలిస్ట్కి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది, లేదంటే ప్రభుత్వం వాళ్ళ ఎజెండాలో సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. బట్ మేము కోరుకునేది ఏంటంటే ఇది సోషల్ డెవలప్మెంట్ లా ఉండాలి. అంటే ముఖ్యంగా ప్రజలది, రైతులది, లేకపోతే పేదలది, దళితులది వాళ్ళ భూములు తీసుకున్నప్పుడు అసలు తీసుకోకూడదు, తీసుకున్నప్పుడు వాళ్ళకి న్యాయంగా చెల్లింపాలి అనేది చాలా న్యాయం. దాని ప్రాథమిక బేసిక్ విలువ కట్టి వాటిని దగ్గర తీసేసుకొని వేరే వాళ్ళకి కట్టబెట్టడం అనేది మాత్రం అంటే నాట్ ఓన్లీ దట్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఏం చేశారంటే అమౌంట్ ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తున్నాం, ఏదైతే 10,000 అటు ఇటులో అవుతుంది, ప్లస్ అడిషనల్గా జాబ్ ఇస్తున్నారు, అంటే కమిట్మెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. అదే దెన్ మూడోది ఏంటంటే ఈక్విటీ ఇవ్వాలి, వాళ్ళు కొంత ఈక్విటీ షేర్స్ ఇవ్వాలి ఆ కంపెనీలో కానీ ఆ ఇండస్ట్రీ కానీ పెట్టేటట్టయితే. ఇది కమర్షియల్గా అయితే. సో సోషల్ యాక్టివిటీస్ అంటే ఓకే ఫైన్, సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఓకే ఫైన్. విష్ణు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నాం, నిన్న మనం మాట్లాడుకున్నాం ఎస్సీజెడ్లని ఏ విధంగా మనం ఒక కంపెనీకి జిఎంఆర్కి ఏ విధంగా ఎస్సీజెడ్ని పూర్తి క్రయ విక్రయ హక్కులు కూడా వాళ్ళకి ఇస్తూ జీవోలు ఇష్యూ చేస్తుంది. ఇక్కడ చూస్తే 571 జీవోని రద్దు చేస్తూ 155వ జీవో ఒకటి ఇస్తుంది. దాంట్లో ఏంటంటే కేవలం బేసిక్ ప్రైస్, ప్రాథమిక విలువ మాత్రమే కట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఏకంగా 10 లక్షల ఎకరాలను పారిశ్రామికవేత్తలకి కానివ్వండి లేకపోతే ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళకి కట్టుబెట్టడం. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? అంటే సార్ ఇప్పుడు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ భూ సమీకరణ అనే పేరు మీద రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అందుకనే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఒక విధానం తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి ఈ పేద ప్రజల నుంచి, రైతుల నుంచి ఆహార భద్రతకి ఇబ్బంది కలిగే విధంగా చేసేటటువంటి పనులు, దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారము రైతుకి న్యాయం జరిగే విధంగా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. సరే, కేంద్ర స్థాయిలో ఆ విధంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, వారికి అనేక సందర్భాల్లో ఎన్నికల్లో తర్వాత ముందు ఉపయోగపడినటువంటి వారందరికీ కూడా ఇండస్ట్రీస్కి భూమి ఇవ్వాలి అని చెప్పని ఒక విధానం తీసుకున్నారు. ఆ భూమి పేద ప్రజల నుంచి సేకరించేటటువంటి భూమి పేద ప్రజల నుంచి తీసుకునేటప్పుడు ఒక విధానం అవలంబిస్తూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటప్పుడు ఒక విధానం అవలంబిస్తూ ఉన్నారు. అందులో వెసులుబాటు కల్పించుకోవడం కోసమే 155 జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు దఖలు చేసి వారు ఎవరికైతే భూమి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇష్టానుసారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, గతంలో రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ల్యాండ్ పాలసీ ఉండేది. ఆ ల్యాండ్ పాలసీ ఏంటంటే ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త వచ్చినా, ఒక స్కూల్ పెట్టాలన్నా, ఒక హాస్పిటల్ పెట్టాలన్నా ఎంత ల్యాండ్ అవసరమో అని ఒక డిసైడ్ చేశారు.
ఆ డిసైడ్ చేసి దానికి అనుగుణంగా వారికి సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి రైతులకు ఏ విధంగా అండగా ఉంటారు, ఏ విధంగా ఒక రైతుల పక్షాన ప్రభుత్వమే ఉండి వచ్చినటువంటి వారితో మాట్లాడి ఒక రకమైనటువంటి కార్యక్రమం తీసుకునేది. కానీ ఇప్పుడు రాను రాను అది పోయింది. అది ఏకపక్షంగా ప్రభుత్వమే. ఇప్పుడు నేను చూసాం మనం కాకినాడ SEZ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి రైతుల పక్షాన కాకుండా పారిశ్రామికవేత్తల పక్షానగా మారిపోతున్న ప్రభుత్వం ఈ జీవో ద్వారా మరింతగా కేటాయింపులు చేసుకోవడానికి, ఇష్టానుసారంగా వారు అనుకూలమైనటువంటి వారందరికీ కేటాయింపులు చేసుకోవడానికి అనుకూలంగా ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఇది సహేతుకమైనటువంటిది కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ కూడా ప్రధానమైనటువంటి ఏజెండా అంటే భూ కేటాయింపులు. దీని మీద మనం గతంలో ఒక పాలసీ ఉంది, ఆ పాలసీకి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు భూ కేటాయింపులు చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని చేశారు, వారికి చేసినటువంటి వారికి పరిశ్రమలు స్థాపించారా లేదా, వారు ఏమైనా ఉద్యోగాలు కనపట్లేదు. విజయ్ కుమార్ గారు, మీరు మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 571 జీవో ఒకటి ఉన్నదాన్ని సవరిస్తూ 155 దీన్ని 33 ఏళ్ల లీజుని 99 ఏళ్లకు పెంచేయడం, క్రయ విక్రయ హక్కులు కూడా వాళ్ళకి ఇచ్చేయడం, 10 లక్షల ఎకరాల భూమి. ఈ పార్టీ ఏమంటోంది, మీరేం చెప్తారు? సహజంగా ఇప్పుడు కేంద్రంలో ఇందాక మిత్రులు విష్ణు గారు చెప్పినట్టుగా 2013లో చట్టం కేంద్రం తెచ్చింది. ఆ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ మీద ఇవాళ అమరావతి ల్యాండ్స్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇప్పుడు ఈ జీవోలు ఇష్యూ చేస్తూ ఈ భూములు పారిశ్రామికవేత్తలు ఇవ్వడం, ఏమంటే పారిశ్రామిక అభివృద్ధి కోసం చేస్తున్నాం అనడం, ఇవన్నీ చేస్తా ఉన్నారండి. అయితే మన CAI సదస్సు అయింది విశాఖపట్నంలో. ఆ రోజు అనేక మంది పారిశ్రామికవేత్తలు సుమారు 300 మంది పైన వచ్చారు. 4,77 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. అనేక నిర్ణయాలు తీసుకున్నాం. 300 పైన పారిశ్రామికవేత్తలు వచ్చాయి, కొన్ని అగ్రిమెంట్లు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. కానీ గతంలో CAI సదస్సులు అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ అయిన వాటిల్లో కనీసం 10% కూడా అమలు జరగట్లేదంటే ఈ నిపుణులు పెద్దలందరూ చెప్తా ఉన్నారు, వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఉంటుంటాయి? ఇప్పుడు దళిత రైతులు, పేదలు నష్టపోతున్నారు. ఈ జీవోల్ని ఆల్రెడీ ఉన్న జీవోని ఒక కమిటీ వేయడం జరిగింది. దాని రిజల్ట్ కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు ఇంత తొందరగా మళ్ళీ ఇంకో జీవోని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? 10 లక్షల ఎకరాల అవసరం ఏముందనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం, అసలు ఎందుకు ఇవ్వాలి అనేది రేజ్ అవుతుంది. సో శ్రీధర్ గారు, సో దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. మీరు భాగస్వాములుగా ఉన్నారు రాష్ట్రంలో కూడా, కేంద్రంలో కూడా. డెఫినెట్లీ క్వశ్చన్ సార్. మీకు ఒక మాట చెప్తున్నాను క్లియర్ గా. ఇదివరకు అంటే ప్రభుత్వం ఏంటంటే ఒక ఫేస్ చూపించి ఆంధ్రప్రదేశ్ విజయ్ కుమార్ గారు ఒక ఫేస్ చూపించి ఒక యాక్టివిటీ చేస్తానని చెప్పి ఒక ల్యాండ్ అక్విజిట్ చేసిన తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా వేరే వాళ్ళకి ఇవ్వడం లేదా వేరే పర్పస్. ఇప్పుడు అకౌంటబిలిటీ ఏంటంటే ఇప్పుడు జీవోలు తెచ్చి ల్యాండ్ పూలింగ్ ఎంత చేశారు, సంతోషం. ఇప్పుడు ఐ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఎంటర్ అయ్యారు, పొద్దున్న తెల్లవారుజామున వెళ్ళారు, అది చాలా సంతోషం. బట్ ఏంటంటే మనం ఏ విధంగా నడుచుకుంటాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారు, 2వ సంవత్సరం దాటిపోయింది, 3వ సంవత్సరంకి ఎంటర్ అవుతున్నాం. 3వ సంవత్సరం ఇన్కమ్ లాస్ట్ 2 ఇన్వెస్టర్స్ మీట్లు ఏమేమి కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఏమేమి సెటప్ చేశారు. యూజువల్గా అంటే 10% అన్నారు, కానీ 5 to 6% ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి రాష్ట్రాల్లో. అంటే వారు చెప్పేది 4 లక్షలు 5 లక్షలు అన్నా కూడా దాంట్లో 4 to 5, 6% కంటే మించి ఎప్పుడూ రాలేదు. వాళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉన్నది కదండి. మీకు ఎంత మొన్న వైజాగ్లో చాలా మందికి సంతకాలు పెట్టారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏదైనా మీడియా ముఖంగా మీరు అందరూ వ్యతిరేకిస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్తున్నారు కొన్ని పద్ధతులు, కానీ ఇది పట్టించుకున్న దాఖలా కనిపించట్లేదు. మరోవైపు బహిరంగంగానే ఆయన కేంద్రంపై అసంతృప్తిని వెళ్ళగొక్కుతున్నారు. సో కేంద్రం నుంచి రావాల్సిన సహాయం మనకి రావట్లేదని చెప్తున్నారు. సో మీరు అంటే ఇప్పుడు ఆయన అంటే ద్వంద్వ వైఖరి ఎలా కనబడుతుంది. నేను భారతి గారిని కలిశారు, హ్యాపీగా ఉన్నారు, ఆవిడ డైరెక్ట్గా చెప్పారు. అంటే ఇప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మన ఇంట్లో కూడా నాన్న నీళ్ళు అడిగాం అనుకోండి డబ్బులు, అమ్మ దగ్గర తీసుకో అంటారు. నాన్న అడిగినప్పుడు ఏమంటే ఇమీడియట్ 100 రూపాయలు అడిగి 100 రూపాయలు ఇచ్చేస్తారు. అదే అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు ఎందుకురా 100, దానికి ఖర్చు ఎలాగా, నీకు 100 ఎందుకు, స్కూల్కి వెళ్తున్నా కాలేజ్. అదే ప్రభుత్వం కూడా, ఢిల్లీ ప్రభుత్వం కూడా, మోడీ గారు కూడా ఏమన్నారంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇంత కావాలని అంటే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మేము ఇరిగేషన్కి ఎలాగైతే ఇస్తున్నామో నాబార్డ్ రీఫైనాన్స్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ప్రధానిని కలవకుండా రావట్లేదు
రావటం అనేది ఎప్పుడు జరగని పని. సో దీన్ని ఏ విధంగా అంటే ఒక మీమాంస కలిసారు కదా, నేను షేక్ హ్యాండ్ కూడా కదా ఇచ్చారు కదా, అంటే లేదంటే ఇప్పుడు ప్రతిసారి కలిసి ఏం మాట్లాడే విషయాలు పెద్దగా ఒక నెల 2 నెలలు కలిసి. నాయకురాలు పురంధేశ్వరి మొన్న గుంటూరులో కార్యకర్తల మీటింగ్ లో ఏం మాట్లాడారో మీకు తెలిసింది ఉంటుంది. సో ఏ విధంగా అంటే కొన్ని గ్యాప్ ఒకటి వచ్చేసిందని చెప్తారా? అంటే నిన్న కొంతమంది మాట్లాడుతూ బీజేపీతో గ్యాప్ పెంచుకుంటే గనక టీడీపీకే నష్టం, అది బీజేపీకే నష్టం, టీడీపీకి ఏం లేదు. అంటే తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు సగం మంది. ఇప్పుడు ఏదేమైనా కూడా అలయన్స్ పార్ట్నర్స్ 1, నెంబర్ 2 రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ పక్కన పెట్టేసిన సెంట్రల్ ఫండ్స్, డెవల్యూషన్ ఫండ్స్ వచ్చినప్పుడు సెంటర్తో మాట్లాడుకుంటేనే ఎక్కువ ఫండ్స్ వస్తాయి. అందులో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ యాక్టివిటీ అందరికంటే 5 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎందుకు? కొత్త రాష్ట్రం, వెసులుబాటు ఉండాలని. ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి తప్ప ఏదో ప్రొటెస్ట్ చేస్తాం, గొడవ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా ఉన్నదంటే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ప్రకటనల వరకే ఉన్నాయి, ఏవి రాలేదు. ఇప్పుడు ఎలా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు వాళ్ళు, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు? నిజంగా డబ్బులు ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా ఫండ్స్ ఇవ్వకపోతే ఏ విధంగా నడుపుతున్నారు? అది ఆన్సర్ చేయాలి. అది ఆన్సర్ చేయకుండా ఏమంటే మేమేదో నడిపేస్తున్నాం, ఎక్కడి నుంచో వస్తున్నది అంటే ఎక్కడి నుంచి వస్తున్నది? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ వేరే స్కీమ్స్ లో వస్తా ఉన్నాయి కాబట్టి అవి వెసులుబాటు చేసుకుంటున్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వచ్చాయనో లేకపోతే అవే వాడుతున్నామని అలా లాస్ట్ సుజనా చౌదరి గారు 10,000 కోట్లు నేను సంపాదించాను. ఇప్పుడు ఎలా ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, బట్ 10,000 కోట్లు నేను సంపాదించాను లాస్ట్ మార్చ్ లో చెప్పారు. ఈసారి కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏ హెడ్స్ కింద ఇస్తారు అన్నది వేరే హెడ్స్ కింద ఇస్తా ఉన్నారు. సో అది మనం చూడాలి సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఏదో బాగా చేసేసింది, అనుకున్న దానికన్నా ఎక్కువ చేసేసింది అని చెప్పిన ప్రచారంలో ఉన్నారు. ఉదాహరణకి సార్, కాంగ్రెస్ కంటే బ్రహ్మాండంగా చేస్తున్నది. మీరు ఏ ఆస్పెక్ట్ అయినా తీసుకోండి. ఒక్క నిమిషం, నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న సిపెట్ సంబంధించినటువంటి ఒక పరిశ్రమ ప్రారంభోత్సవానికి వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చారు. ఎన్నికలకు ముందు అందరూ కలిపి ఒకే డయాసిని పంచుకుని ప్రజలందరికీ కూడా చెప్పారు, మేము భరోసా ఇస్తున్నాము, మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేస్తాము, మేము మీకు అండగా ఉంటాము, కేంద్రం అండగా ఉంటుందని చెప్పని ఇద్దరు కలిసి చెప్పారు. అదే 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకే డాష్ నుంచి 2 స్వరాలు వినిపించారు. ఏమని? మేము చేయాల్సిందంతా చేస్తున్నాము కేంద్రం నుంచి, అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి సరిపోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారేమో ఇంకా రావాలని చెప్పి నేను అంటున్నాడు. నిన్న మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 రోజుల్లో మా స్వరం మార్చారు. మొన్నటి వరకు బాగానే ఉన్నది అయింది కూడా. ఒక్క నిమిషం ఉండండి సార్, నేను పాయింట్ రైజ్ చేయలేదు. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు, పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ఆ అంశాలని మీరు ఒక ప్రామాణికంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేశారని చెప్పండి. అంతే తప్ప నేషనల్ హైవేస్ నుంచి ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఆర్ఎన్బి నుంచి ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఉపాధి హామీ నుంచి రాలేదంటారా? అది మీరు కాదు, ఎవరు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గోలపెడుతున్నది? మీరు మరోలా అనుకోవద్దు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గోలపెడుతున్నది? ఆంధ్రాకి ఎక్కువ చేసేస్తున్నారు, మేము కూడా రాష్ట్రం ఉన్నాము, మేము కొత్త రాష్ట్రం అని చెప్పి అంటున్నారు కదా. మీరు అది కూడా గ్రహించాలి. పక్క రాష్ట్రాలకు ఏం జరుగుతున్నది ఏంటి అన్నది కూడా చూడాలి. 1,00,000 ఇల్లు కూడా ఇవ్వలేదు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 5 లక్షలు ఇచ్చారు. 42,000 కోట్లు తెలంగాణ 1,00,000 కోట్ల పైన ఏమో ఇక్కడ రోడ్స్ కి వేరియస్ హెడ్స్ లో ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఉన్నది. విజయ్ కుమార్ గారు ఏమంటారు? చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. విజయ్ కుమార్ గారు ఏమంటారు? చిన్న బ్రేక్ వెళ్దాం. దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత? 2018 చిన్న బ్రేక్ తీసుకుంటాం. సో మాట్లాడుతున్నారు పెద్దలందరూ. సో కేంద్రం నుంచి నిధులు రావట్లేదు. మొన్నటి వరకు విష్ణు గారు మనం చెప్పినట్టు ఒకే వేదిక మీద 2 భిన్న స్వరాలు వినిపించినాయి. అది ఇంతకుముందు ఎన్నడూ లేదు. ఎప్పుడైతే ఆచరణ సమయం వచ్చిందో అప్పుడు ఇక్కడ ఇద్దరు 2 విషయాలు మాట్లాడుతున్నారు. సో దీని అంతట్లో మోసపోతుంది మాత్రం ప్రజలు, అయోమయానికి గురవుతుంది మాత్రం ప్రజలు. అక్కడి నుంచి నిధులు వస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి. ఓవైపు బీజేపీ మేము ఇంత ఇచ్చామని చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు బహిరంగంగా, అంటే మొన్నటి వరకు వేరే విషయం, ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏమీ రాలేదు, కేంద్రం నుంచి సహాయం రావట్లేదు, రావాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది అంటున్నారు. ఏం జరుగుతోంది అనే ఒక అయోమయ పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొంది. విజయ్ కుమార్ గారి అభిప్రాయం ఒకసారి తీసుకుని మళ్ళీ మీద దగ్గరికి వస్తాం. విజయ్ కుమార్ గారు.
ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, భాగస్వామ్యంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ భాగస్వామ్యం. అంటే రెండు ప్రభుత్వాలు ఒకటేనండి. ఇవి ప్రజలను మభ్యపెట్టడానికి కామన్ మ్యాన్స్ ఇక మేము డబ్బు ఇచ్చాం, నేను లెక్క చెప్పలేదు, పద్దులు చూపించు, దేనికి ఖర్చు పెట్టడం వాళ్ళు అడగడం, ఇవ్వలేదని వీళ్ళు చెప్పడం చాలా అసహ్యంగా ఉంది. రెండు ప్రభుత్వాలు ఈ విధంగా నిధుల్ని వచ్చిన ఇచ్చామని ఒకరు, ఇవ్వలేదని ఒకరు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయే తెలియని పరిస్థితి, దేనికి ఖర్చు పెట్టారో తెలియదు, లెక్కలు చెప్తేనే కానీ తదుపరి డబ్బులు ఇవ్వమని చెప్పడం, ఇవంతా కేవలం జనాన్ని మభ్యపెట్టి ఇవ్వలేనివి ఇచ్చినవి దేనికి ఇచ్చారని చెప్పడం ఈయన కూడా చాలా అసహ్యంగా ఉందండి. చాలా తప్పు. విభజన చట్టంలో ఏమైతే ఇస్తామనుకున్నారో ఏవి అమలు చేయలే. దురదృష్టం ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేసి తీరుతాం, ఏ ఒక్కటి విస్మరించేది లేదు అంటే ఇప్పుడు అమలు చేస్తారో చెప్పరు. అది బాగుంది, మా స్పీకర్ గారు ఒక్కలా ఉన్నాయి. డిస్క్వాలిఫై చేయమని ఎమ్మెల్యేలు కాగితం పెడితే ఆయనకు ప్రొవిజన్ ఉంది స్పీకర్ గారికి, అది ఎప్పుడైనా డిస్పోజ్ చేయక్కర్లే, ఆయన ఇష్టం ఆయన చేతిలో ఉంది. అందులో కోర్టులు జోక్యం చేసుకోలేరు, ఎవరు జోక్యం చేసుకోలేరు. ఇట్లాగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఈ విభజన చట్టంలోని హామీలు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు దీన్ని హోదా ఇస్తారు ఎవరా అని. అలాగే ఈ నిధుల విషయంలో చూసినట్టయితే డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు, అడగండి అమ్మైనా పెట్టదన్నారు. ఇప్పుడేమో అమ్మ పెట్టట్లేదని ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇతనేమో అమ్మానా తీరి చెప్పారు. ఇంకో మాట, ఎవరు అడగక్కర్లేదు, అడగకుండా 6 మాసాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, చట్టంలో ఉంది. కానీ చట్టాన్ని గౌరవించడం వీళ్ళు అన్యాయం చేశారు. 3 రాష్ట్రాలు ఇదివరకు చేశారు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షం చేశారు, చేసి ఆర్థికంగా బలపై రాజధాని కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఈ లోటు బడ్జెట్ 18,16,800 కోట్ల పైచీలు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎలా సార్, మీరు అక్కడ ఎంత బడ్జెట్ ఉన్నది, కమర్షియల్ ట్యాక్సెస్ తెలంగాణ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. మీరు ప్రతి ఆస్పెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు ఏది నిజం ఉన్నదో మీరు చూడాలి. దేనికి నిర్దిష్టంగా మీరు పూర్తి చేశారు చెప్పండి. ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి 6 మాసాల్లో పూర్తి చేయాల్సిన ప్రక్రియ 2 సంవత్సరాలు పూర్తయింది, 3 బడ్జెట్లు అయినాయి. ఈ 3 బడ్జెట్లు వీటన్నిటిలో కూడా ఒకరినొకరు సహకరించుకున్నారు, ఇప్పుడు మాత్రం భిన్న స్వరాలు మాట్లాడుతున్నారు. రైట్ సార్, రైట్. ఇంకో అంశం ఉంది సార్ ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అవసరం, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. బాధ్యత వహించకుండా తెలుగుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాంది. బాధ్యత కంప్లీట్ గా వహిస్తున్నాం, మేము చేయవలసింది మేము చేస్తున్నాము. మీరు వైజాగ్ స్మార్ట్ సిటీ అయింది, ఐఐటి వచ్చింది, ఎంబీఏ ఐఐఎం వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది. మీరు వైజాగ్ గురించి మీరు మాట్లాడతారేంటి సార్? మీరు వైజాగ్ లో ఉండి వైజాగ్ మోస్ట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ సిటీ అవబోతున్నది, మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి అంతే. ఇప్పుడు మీరు చంద్రబాబు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, వైజాగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటారు, రైల్వే జోన్ ఎక్కడుందో అంటే మాట్లాడరు, రైల్వే జోన్ ఏమైందంటే దానికి చెప్పరు. ఓకే, అది డివిజన్ అవుతుంది కానీ జోన్ ఎప్పటికీ అవుతుంది పేరు అనేది, అది ఒక డివిజన్ వస్తుంది తప్ప. చివరిగా చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ 2 రోజులుగా సేఫ్ డెమోక్రసీ. సార్ ఇంకో చిన్న ఇష్యూ మాట్లాడదాం, బాగా ప్రధాన అంశం ఇది. నిన్న అఖిల పక్షంలో కూడా మీ ఎంపీ మేకపాటి కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపుల గురించి మీరు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు, సేఫ్ డెమోక్రసీ అంటున్నారు. ఏ విధమైన న్యాయాన్ని మీరు ఆశిస్తున్నారు, ఎలాంటి మీ కార్యాచరణ ఏమై ఉండబోతోంది? చిన్న 2 ముక్కల్లో చెప్పి ముగిద్దాం సార్, సమయం మించిపోతుంది. విజయ్ కుమార్ గారు. సార్ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల విషయం చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఇది రాజ్యాంగం. ఇప్పుడు తక్షణం ఏంటంటే ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే స్పీకర్ గారు ఓ పార్టీ చెందిన వ్యక్తిగా ఉండడమని నాకైతే అనిపిస్తుంది. అసలు మా ప్రతిభా భారతిగా స్పీకర్గా అయినప్పుడు ఒక చర్చ జరిగింది. అప్పట్లో స్పీకర్గా ఎన్నికైన వాళ్ళు ఆ పార్టీ రాజీనామా చేసి ఏ పార్టీకి చెందిన వ్యక్తులు అందులో ఉండాలనే విషయం అనాన్ని జరుగుతూ ఉంది. ఈనాటికి మన దురదృష్టం ఏంటంటే స్పీకర్ అయిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆ పార్టీ కార్యక్రమాలు, ఏమైనా చిన్న కార్యక్రమాలు పార్టీ కాకపోయినా ఆ నియోజకవర్గంలో పార్టీకి మద్దతుగా సపోర్టుగా మాట్లాడే ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ స్పీకర్ గారికి ఉన్నటువంటి పరిధి వల్ల ఇవాళ దేశంలో చూస్తే సుమారు 262 మంది ఎమ్మెల్యేల మీద ఈ ఎలిగేషన్ ఉంది. కానీ ఎంతమంది డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్ పేరు? కనీసం 111 మందికి మించి చేయలేపారు. అంటే కేవలం స్పీకర్ గారికి ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే ప్రభుత్వం ఆ స్పీకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, లేదా స్పీకర్ గారికి ఉన్నటువంటి అవకాశాలు ఎమ్మెల్యేల మీద ఆంధ్ర రాష్ట్రానికి అనుకుంటే తెలంగాణలో పువ్వాడ అజయ్ కుమార్ మరి ఏ మెసేజ్ పంపుతున్నారు? ఫారూక్ హుసేన్ కూడా వెళ్తున్నారని చెప్తున్నారు విష్ణు గారు. సో జరుగుతున్న పరిస్థితులు ఇది ఏ ఒక్క 2 పార్టీలకి సంబంధించింది కాదు, ఇది ప్రజల విశ్వాసానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇష్యూ. దీని అన్ని పక్షాలు ఏకమై ఇది నిజంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు కలిసి వెళ్తారా ఈ పోరాటంలో?
సార్ ఇది సేవ్ డెమోక్రసీ అంటే నిజంగానే ఆ విధంగా కనపడుతోంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఎందుకంటే ఈ ఫిరాయింపులు అనేవి గతంలో కూడా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు అటు ఇటుగా మారుతుండేవాడు. అలా కాకుండా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ పనిగట్టుకుని రేట్లు ఫిక్స్ చేసి దుకాణం ప్రారంభించి అందరినీ కూడా కొనుగోలు చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, కేంద్రంలోనేమో రాష్ట్రంలో ఏమో ఎదుటి పార్టీలు లేకుండా చేయాలి, ఎదుటి పార్టీలని చేల్చాలి అనే కార్యక్రమం నడుస్తూ ఉంది. అదే కేంద్రంలో అయితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలని పడగొట్టాలి, కూల్చాలి అనే కార్యక్రమం చూస్తుంది. నిజంగా భారతదేశంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ డెమోక్రసీని సేవ్ చేయాల్సినటువంటి అవసరం. నేను అనుకోవడం ప్రధానమంత్రి గారిని తర్వాత రాష్ట్రపతి గారిని కలిసి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాలు. బాధ్యత కూడా కనబడుతుంది. ఇవాళ మొదలవుతున్న సమావేశాల్లో ఉత్తరాఖండ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తావన ఏ విధంగా వస్తుందో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం. తెలంగాణ కూడా రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మారుతున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి చూసి వెళ్తున్నామని. ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి మొన్న వ్యాఖ్యానిస్తూ అనంతపురంలో కేవలం 2 సీట్లు మాత్రమే మనవి కావు, ఆ 2 కూడా ఇటు వచ్చేస్తే కంప్లీట్ అవుతుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడు. ఏ విధమైన ప్రజాస్వామ్య విలువలు సార్? ఈ రోజు వైఎస్ఆర్సీపీ కేంద్రం అక్కడికి వెళ్తుంది, ప్రధానిని కలుస్తుంది, రాష్ట్రపతిని కలుస్తుంది. అంటే వి అప్రిషియేట్ వాట్ ఇస్ ద ఎఫర్ట్ టేకెన్ బై జగన్ టు సేవ్ డెమోక్రసీ. అదే విధంగా వాళ్ళ పార్టీలో కూడా డెమోక్రసీ పార్టీసే సంతోషం. ఈ ఉట్టి ఇది ఇస్ నాట్ లిమిటెడ్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డెమోక్రసీ. యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే 52nd అమెండ్మెంట్ వచ్చింది, తర్వాత 91st అమెండ్మెంట్ వచ్చిందో, ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ ఒకటి ఖచ్చితంగా రావాలి. ఏదైతే స్పీకర్కి అన్లిమిటెడ్ పవర్ కానీ జ్యూరిస్డిక్షన్ కానీ కోర్టులు ఇంటర్ఫేర్ కానీ పవర్స్ ఉన్నాయో దాన్ని క్లిప్ చేయాలి. రెండోది ఏంటంటే ఏదైతే ఒక పార్టీ ఒక బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి ఒక టైం బౌండ్గా, అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్ డిఫర్ అవ్వచ్చు, పార్టీ ఒపీనియన్ మీద డిఫర్ అవ్వచ్చు, బట్ ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు ఒక కాల పరిమితి అంటూ ఉండాలి. నిజంగా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక వ్యూస్ ఉన్నాయనుకోండి, పార్టీ డిఫర్ అంటే ఇంకా డిసెంట్ అన్నది లేకుండా ఉన్నది, మారాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందంటారు. సమయం మించిపోయిందండి. థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.